క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులందరికీ ఉదయకాలం శుభవచనం ద్వారా యేసయ్య మాటలు వినిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చిన అమూల్యమైన అవకాశముకై దేవునికి స్తోత్రాలు. దేవుని ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాదివారం కదండి. లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేండి. యేసయ్య ఆశగల ప్రాణాలు తృప్తిపరిచేవాడు. ఈరోజు ఆయన సన్నిధిలో ఉల్లసించండి. ఆయన సన్నిధిలో పర్వతములు మైనం వలె కరిగిపోవునుగాక. మీకున్న ప్రతి సమస్యకు ప్రభువే పరిష్కారం దయచేనుగాక, సమాధానము దయచేనుగాక, కృపతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కీర్తన గ్రంథం 41వ సంకీర్తన 12వ వచనం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. బలమైన మాట అండి, మనల్ని ఉద్ధరించేవాడు. అయితే నేను తీసుకున్న మాట ఏంటంటే, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. నిలువబెట్టువాడు. ఈరోజు ఈ శుభవచనం, ఆయన నిత్యము మనల్ని నిలబెట్టువాడు. సాతానేమో మనల్ని పడగొట్టాలి, వాడు పడగొట్టువాడు కదండి. ప్రభు నిలబెట్టువాడు. సైతాను పేరు వాడు కూల్చువాడు. ప్రభు మనల్ని కట్టువాడు. ప్రాకారములు ఆయన కట్టువాడు కదండి. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. ఆయన నిలబెట్టువాడు నీ సన్నిధిలో. యేసయ్య నిత్యము నిలబెట్టువాడు. నిత్యము. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో నిత్యము నీవు నన్ను నడిపించుదు అంటాడు ప్రవక్త కదండి. నిత్యము నడిపిస్తాడు, నిత్యము నిలబెడతాడు. ఆయన నిలబెట్టేవాడు. ఆయన నిలబెట్టువాడు. నిలబెట్టాలి అంటే ఒకప్పుడు మనం ఏమైపోయాం? పడిపోయి ఉన్నాం కదండి. పడిపోయి ఉన్నాం. మనము మన అపరాధముల చేత, పాపముల చేత ఏమయ్యాం? చచ్చిన వారమై ఉండగా. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకై కల్వరి సిలువలో తన ప్రశస్తమైన రక్తము కార్చి ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఆయన మనల్ని ఏం చేశారు చెప్పండి? నిలబెట్టాడు. నిలబెట్టాడు. పడిపోయిన మానవుని నిలబెట్టిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు అలిసిపోయి ఉన్నాడండి. ఏశావు చంపేస్తాడేమోనని తన తల్లి పద్దనరాముకు పంపిస్తూ ఉంది. లాబాను దగ్గరికి వెళ్తున్నాడు యాకోబు. ఆ మార్గ మధ్యంలో అలిసిపోయి రాయి తలగాడగా చేసుకొని పడుకున్నాడు యాకోబు. పడుకున్నాడండి. పడుకున్నప్పుడు ఆ రాత్రి దర్శనంలో ఒక నిచ్చెన కనపడింది. ఆకాశం నుండి, పరలోకం నుండి భూమి మీదకి ఒక నిచ్చెన. ఆ నిచ్చెన చూశాడు కదండి. మానవుడేమో పడిపోయి ఉన్నాడు, కింద పడిపోయి ఉన్నాడు. దేవుడేమో ఆ నిచ్చెన మీద నుంచి కదా యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. మానవుడు పడిపోయిన స్థితిలోనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాకపోతే మన జీవితాలు పడిపోయిన స్థితిలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి పడిపోయిన మన జీవితాలను ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన సిలువ దగ్గరకు వచ్చుట ద్వారా, ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మన పాపమును కడుగుకొనుట ద్వారా పడిపోయిన మన జీవితాలు ఏం చేశాడు? ఆయన నిలువబెట్టాడు. నిలువబెట్టాడు. స్తోత్ర. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదు. నిత్యము నిలవబెట్టేవాడు. చాలాసార్లు మనమే అట్ట నిలబడాలనుకుంటున్నాం, మరలా జారిపోయి పడిపోతున్నాం. నిలబడాలనుకుంటున్నాం, మరలా జారిపోయి ఆయా వ్యసనాలకు లోనైపోయి, ఆ దురాశలకు లోనైపోయి, ఆయా పాపేచ్ఛలకు లోనైపోయి మరలా పడిపోయే స్థితిలోకి వెళ్ళి ప్రభు ఈరోజు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. నీకు ఇష్టమేనా? పడిపోయిన నీ జీవితాన్ని నిలబెట్టాలనుకో. పడిపోయిన దావీదు గుడారాన్ని నిలబెట్టిన దేవుడు ఈరోజు మన బ్రతుకులు నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతాడు. నీకు ఇష్టమేనా? నిలబడటం నీకు ఇష్టమేనా? నిల్చొని ఉండటం నీకు ఇష్టమేనా? లేకపోతే ఈరోజు ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు నన్ను నిలబెట్టయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టయ్యా, పడిపోయిన నా బ్రతుకును బాగు చేయయ్యా, నీ దగ్గరకు వస్తున్నాను. బైబిల్ చెబుతుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి నిలబెట్టడానికి ఇష్టపడతాడు. యేసయ్య మన బ్రతుకులు నిలబెట్టువాడు. పడిపోయిన మన బ్రతుకులు నిలబెట్టువాడు. మన జీవితాలు నిలబెట్టువాడు యేసయ్య. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య పాదాలు పట్టుకుందాం. ఆయన మన బ్రతుకులు నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు కదండి. పడిపోయిన జీవితాన్ని నిలబెట్టిన దేవుడు. దావీదు కూడా పాపం చేశాడు, కానీ దావీదు అడిగాడు, అయ్యా నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించయ్యా, సమ్మతి గల మనసు దయచేయి, నన్ను స్థిరపరచయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, అయ్యా తండ్రి నా హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నన్ను బాగు చేయి, నన్ను నిలబెట్టయ్యా, నీ సన్నిధిలో నన్ను నిలబెట్టయ్యా అని అడిగాడు. దావీదు నిలబెట్టిన దేవుడు ఈరోజు మనల్ని కూడా నిలబెట్టి ఆశీర్వదించునుగా. మనం నిలబెట్టబడినప్పుడే 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం కదండి. మనం పడగొట్టబడినప్పుడు మనం ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నాం. మనం పడిపోయినప్పుడు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నాం. మన బ్రతుకులు ఎప్పుడైతే నిలబెట్టబడతాయో అప్పుడే మనం 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ మాటలు గ్రహించి దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకొని ఈరోజు దేవుని సన్నిధికి రండి. మీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్, దేవుని చేత ఏర్పాటు చేయబడిన, యేసు రక్తములో కొనబడిన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్కి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో వచ్చి ఆరాధనలకు వచ్చి ప్రభు సన్నిధిలో మన బ్రతుకులు నిలబెట్టుకొని నిత్యము ఆయన్ని సన్నిధిలో ఆనందించుటకు పరిశుద్ధాత్మ దేవుడి కృప మనందరికీ దయచేనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజు నాయన నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదు అని దావీదు అడిగినట్టుగా మేము కూడా అడుగుతున్నాం. ఎందరైతే వారి జీవితాల్లో ఆత్మీయ బ్రతుకుల్లో పడిపోయి ఉన్నారో, పడిపోయిన జీవితాలు నిలవబెట్టే దేవుడు మీరు మాత్రమే నాయన. సైతాను మమ్మల్ని పడగొడతాడు, కానీ మీరు మమ్మల్ని నిలబెడతారు, మా బ్రతుకులు నిలబెడతారు, మా జీవితాలను ఆశీర్వాదకరంగా నిలబెట్టే దేవుడు అయ్యా. ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా మా అందరిని మీరు దర్శించినందుకై స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాలు నిలబెట్టండి. నీ సన్నిధిని నిత్యం మేము నిలబడి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచి మీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేయండి. ఉదయకాలం తండ్రి, ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచేయండి నాయన. అయ్యా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న పనులన్నిటిలో మీరు తోడుగా. ఈరోజు పరిశుద్ధ ఆదివారం అయ్యా. నీ బిడ్డలు నీ మందిరానికి రావాలయ్యా. మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించాలయ్యా. మీ మందిరంలో ఉన్న మేలు చేత తృప్తి పొందాలయ్యా. మీ మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు నీ బిడ్డలకు సమృద్ధిగా కలగాలయ్యా. ఒక్కొక్కరిని ప్రేరేపించండి అయ్యా. ఒక్కొక్కరి జీవితాలు మీరు దర్శించండి. ఈరోజు పరిశుద్ధ ఆదివారం నేను ఇంటి దగ్గర ఉండకూడదు, నేను దేవుని మందిరానికి వెళ్ళాలని నీ బిడ్డలు మీరు తీసుకొని రండి అయ్యా. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి కూడా గుంపులుగా జనాన్ని తీసుకొని రండి అయ్యా. అశేషమైన జనవాహిని నడిపించండి అయ్యా. నీ బిడ్డలు ప్రభా సత్య సువార్త విని, మీ జీవము కలిగిన వాక్కులు విని మీలో నిలబెట్టబడి, మీలో అంటుకట్టబడి వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. ఉదయకాలం తండ్రి, రోగులుగా ఉన్న వారందరినీ బాగు చేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ఒక్కొక్కరి జీవితాల్లో ఈరోజు మీరు అద్భుత కార్యాలు చేసి వారికి ఉన్న కొరతలు తీర్చి వారి ఆశగల ప్రాణాలు తృప్తిపరిచేసి మీ దీవులు దయచేయండి. ఈరోజు సేవకులు నిలబడుతుండగా సార్వత్రిక సంఘాల్లో జరుగుతున్న పరిచయం దీవించండి. నీ నామం పేరట సేవకులు ఎక్కడైతే నిలబడుతున్నారో వారు నిల్చున్న ప్రదేశాలు మీరు ఆత్మతో అభిషేకించి నీ సేవకులు నిలబెట్టుకొని బలమైన వాక్కుల ద్వారా మీరు నీ బిడ్డను దర్శించండి అయ్యా. ఒక్కొక్క సేవకుల్లో నిప్పు కణములాంటి అయ్యా మీ మాటలు ఉంచి నాయన, మీ మాటల ద్వారా మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి అయ్యా. ఈ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని భారతదేశం అంతా కూడా ప్రభా మీ సత్య సువార్తతో నింపబడాలి. అన్ని రాష్ట్రాల్లో గొప్ప పరిచర్యలు జరగాలి. సేవకులు దీవించబడాలి. ఆటంకంగా ఉన్న పరిసర ప్రాంతాల్లో కూడా గొప్ప సువార్త ఉజ్జీవం లేచినట్లుగా సహాయం చేయమని, కృపతో నింపమని, మా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యలు దీవించమని, ఉదయకాలం శుభవచనాలు పాల్గొనే బిడ్డలందరి మీద మీ దీవులు కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం కార్యక్రమంలో పాల్గొనిన దేవుని ప్రియులందరికీ, ఈ పరిశుద్ధ ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళటానికి సంసిద్ధులవుతున్న దేవుని ప్రియులందరికీ
సిబిసి పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రియులరా, చిన్న విన్నపం. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఈ ఉదయకాలం 9:30 గంటలకు ఆదివారపు ఆరాధనలు ప్రారంభించబడతాయి. మొదటి ఆరాధనలో యోబు జీవితం నుంచి అమూల్యమైన సందేశం, ఈరోజు మనం అద్భుతమైన సందేశం వినబోతున్నాం. దేవుని ప్రియులందరూ రండి. చాలా అమూల్యమైన సందేశం. దేవుడు నన్ను చంపినను, నేను ఇంకనూ ఆయన కొరకు కనిపెట్టుకున్నాడంట యోబు. కనిపెట్టుకున్నాడంట. ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో యోబు కనిపెట్టుకున్నాడో ఒక అద్భుతమైన సందేశం ఈరోజు యోబు జీవితంలో నుంచి సిబిసిలో వినబోతున్నాం. దేవుని ప్రియులందరూ సిద్ధపడి త్వరగా దేవాలయానికి రావాలి. సాయంత్రం కూడా సిబిసిలో క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో వినుకొండ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 6:30 ఆరాధన జరుగుతాయి. మీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఊరిలో ఉన్నవారైతే ఇక్కడ జరిగే ఆత్మీయ ఆరాధనకు, అద్భుతమైన దైవ సందేశానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవుని కృప మీతో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.